ఒక ప్రొఫెసర్ ఒక రాజకీయపరమైనటువంటి వ్యాఖ్య చేసిన తర్వాత, దాని చుట్టూ ఆయన మీద తీవ్రమైన ట్రోలింగు, బెదిరింపులు అన్న తర్వాత, మరి ఆ ప్రొఫెసర్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏంటో, దాని మీద క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏంటో ఆ ప్రొఫెసర్‌కే తెలియాలి. ఈ మొత్తం ఎపిసోడ్ అయిన తర్వాత, ఒక అధికారంలో ఉన్న పార్టీ దగ్గర నుంచి ఒక ప్రకటన, ఇక నుంచి మా నాయకుడి మీద అవాస్తవాలు ప్రచారం చేసినా, దుష్ప్రచారం చేసినా, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామనే ప్రకటన, ప్రొఫెసర్ మీద కేసు, ఆ డిబేట్ నిర్వహించిన ఛానల్ మీద కేసు, యాంకర్ మీద కేసు, మరో వెబ్సైట్ మీద కేసు, మరో ఛానల్ మీద కేసు, ఇట్లా వరుసపెట్టి కేసులు. ఇక నుంచి వాళ్ళ పార్టీ నాయకుడి మీద అవాస్తవాలు ప్రచారం చేసిన, డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో అండర్లైన్ చేసుకోండి, అవాస్తవాలట, దుష్ప్రచారం చేసిన, న్యాయపరమైన చర్యలు వరుసపెట్టి కేసులు పెట్టేస్తాము అని. ఒక అధికారంలో ఉన్న పార్టీ ఇటువంటి ప్రకటన ఏంటో, ఒక రాజకీయ వ్యాఖ్య మీద కేసులు పెట్టడం ఏంటో చూసిన తర్వాత, అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాము అని చెప్పి అనుకుంటే అది మన అమాయకత్వం, మన మూర్ఖత్వం. అలా మనం ఇంకా అనుకుంటే, ఇటువంటి వాళ్ళు అధికారంలో భాగస్వాములయ్యే, అధికారాన్ని నడుపుతూ ఇటువంటి దేన్ని భరించలేని వాళ్ళు ఈ విధంగా ఇట్లాంటి విషయాల మీద కూడా కేసులు పెడుతూ ఉన్నారంటే, ఇట్లా కేసులు పెడుతూ ఉన్న మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటే, అద్దం దగ్గర నిలబడి మన మొహం మీద మనమే, ఇంకెవరి మొహం మీద వేస్తే ఊరుకోరు కదా, అందుకే మన మొహం మీద మనమే గాండ్రించి ఉమ్ముకోవాలి. ఇటువంటి వాటి మీద కేసులు ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే, అధికారంలో ఉన్న తర్వాత 1 అంటారు, 10 అంటారు, 20 అంటారు, ప్రశ్నిస్తారు, రకరకాలు అంటారు, ఓపిక సమాధానం చెప్పాలి. దట్స్ వాట్ డెమోక్రసీ. దుష్ప్రచారమో తప్పుడు ప్రచారం అనిపించినప్పుడు దాన్ని ఖండిస్తారు, అది తప్పు అని వాళ్ళు అంతే బలంగా చెప్పుకోగలుగుతారు. అంటే ఇదేమైనా జమీందారీ వ్యవస్థనా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు జీ హుజూర్ మీ కాలుముక్తం బాంచని కాలుముక్తం అని చెప్పనాలా, బానిసత్వం చేయాలా అధికారంలో ఉన్న వాళ్ళకి? చేయకపోతే కేసులు పెడతారా? ఇదేంటో మనకు అర్థం కాదు. సినిమా వాళ్ళు దేవుళ్ళుగా ఫీల్ అయిపోతుంటారు ఆ ఫ్యాన్స్ అనబడే పిచ్చులు గట్టిగా అరుస్తూ ఉంటారు. దేనికి అరుస్తారో వాళ్ళకు తెలియదు. అది చూసి ఇంకా మనం దేవుణ్ణిగా భావించేస్తుంటారు. అటువంటి ఫీల్ రాజకీయాలకు వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత అదే ఫీల్, అదే ట్రాన్స్లో ఉండిపోయిన వాళ్ళు నా మీద విమర్శ ఏంటి, నా మీద ఏంటి, నన్ను దేవుడిగా చూడకుండా, నన్ను జమీందారిగా చూడకుండా, నన్ను ఒక రాజుగా చూడకుండా, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇటువంటి ప్రకటనలు, ఇటువంటి పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు భరించలేకుండా. ఏం చేస్తే అది ఊకొట్టుకుంటూ పోవడానికి ఇదేం అదే అంటున్నారు. జమీందారు వ్యవస్థను వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు. ఇట్లాంటి వాళ్ళని ప్రజలు ఏమైనా కనుక దారికి తెస్తారా? అఫ్కోర్స్ తెస్తారులేండి, ఖచ్చితంగా తెస్తారనే భయం ఉండబట్టే కదా నెక్స్ట్ 10 ఏళ్ళు, నెక్స్ట్ 15 ఏళ్ళు, నెక్స్ట్ 30 ఏళ్ళు లేలే మన చేతులు గట్టి పట్టుకోవాలంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే వీటికి కేసులేంది? అసలు అవాస్తవాలు ప్రచారం చేస్తే కేసు పెడతారు. అవాస్తవమో వాస్తవమో ఎవరు వీళ్ళు చెప్పింది మాత్రమే, ఇంకా పత్రికలు, టీవీ ఛానళ్ళు, మిగతా వాళ్ళందరూ కానీ వీళ్ళు చెప్పింది మాత్రమే చెప్పుకుంటూ పోవాలా? దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? రాజరికమనే అంటారు కదా. అవాస్తవం ఏంటి? వాస్తవానిగా నువ్వు అవాస్తవం అంటావు, అప్పుడు ఏం చేయాలి? వాస్తవం అంటే నువ్వు నిజమేంటో చెప్పాలి. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు ఇంకేదో అంటూ ఉన్నారంటే దాన్ని ఎవరు బేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇవేంది మాస్టరు? వామ్మో, అసలు ప్రజలు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తారా? ఇస్తున్న వాళ్ళని చూసి మనం జాలిపడాలా? లేకుంటే ఇటువంటి వాళ్ళ వల్ల మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇబ్బందులు పడిపోతుందని చెప్పి మనం అటువంటి వాళ్ళని చూసి మనం ఆగ్రహం, ఆవేశం వ్యక్తం చేయాలా? అడ్జస్ట్ అయిపోవాలి అట్లాంటి వాళ్ళని చూసి? అట్లాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతే ఏం దుర్మార్గం రా బాబు, సీరియస్లీ.